వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీస్ గుడ్ లైఫ్. నేను మీ ఝాన్సీని. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీ అందరి కోసం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటా అనుకుంటున్నారా? ప్రస్తుత కాలంలో అందరికీ యూజ్ అయిన ఒక ప్రోడక్ట్ని మీ అందరికీ చూపించబోతున్నాను. అదే అండి ఈ ప్రోడక్ట్. ఈ స్టీమర్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి మీ అందరికీ చెప్పబోతున్నాను. ఇది పిల్లలు పెద్దలు అందరూ యూజ్ చేయొచ్చండి. ఇంకా దీనివల్ల మనకి కోల్డ్ అన్న, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇంకా హెడేక్ ఏ విధంగా తగ్గించుకోవచ్చు. ఇంకా హెల్తీ కాకుండా బ్యూటీ ప్రోడక్ట్గా కూడా ఇది ఉపయోగించవచ్చు. అది ఏ విధంగా అన్నది నేను వీడియోలో మీ అందరికీ చెప్పబోతున్నాను. మనందరం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ స్టీమర్ అన్నది నేను ఓజోమాక్స్ ఎల్డా కంపెనీ నుంచి తీసుకున్నానండి. మీరు చూసినట్లయితే ఇక్కడ బ్యూటిఫై, రిలీఫ్స్, హెల్ప్స్ అన్నది ఉంటుంది. మనకి ఈ ప్రోడక్ట్ మీద 1 year వారంటీ కార్డ్ కూడా ఉంటుందండి. ప్రస్తుత కాలంలోని అందరింట్లోని మనకి ఈ స్టీమర్ అన్నది తప్పకుండా ఉండవలసిన ప్రోడక్ట్. ఇది నాకు 365 రూపీస్కి వచ్చిందండి. ఇది నేను అపోలో ఫార్మసీలో తీసుకున్నాను. ఇప్పుడు లోపల ఏంటి ఉన్నాయా అన్నది మీ అందరికీ చూపించబోతున్నాను. రైనీ సీజన్ వచ్చేసింది కదండి. రైనీ సీజన్లోని పిల్లలందరికీ కోల్డ్, కాఫ్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇలాంటి స్టీమర్ని యూస్ చేయడం వల్ల చాలా వరకు తగ్గించుకోవచ్చండి. మనం ఇంట్లోనే ఈ కోల్డ్ అనేది చాలా బాగా తగ్గిపోతుంది. ఈ స్టీమర్ యూస్ చేయడం వల్ల మనకి థ్రోట్లో ఉన్న కండరాలు అనేవి చాలా రిలాక్స్ అనేవి అవుతాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ పేపర్ మీద ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాసున్నాయండి. ఇది ఎలా యూస్ చేయాలవన్నీ మనకి ఆ పేపర్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఈ కార్డ్ చూసినట్లయితే వారంటీ కార్డ్ అండి. 1 year లోపల మనకి ఈ ప్రోడక్ట్ ఏవైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మనం చూద్దామండి. ఈ జార్లోని మనకి ఇలా హ్యాండిల్ అనేది వస్తుంది. హ్యాండిల్లో ఒక ప్లేస్లోని మనం చక్కగా ప్లేస్ చేసుకొని మనం ప్లగ్ పెట్టుకుంటే మనకి స్టీమ్ అనేది వచ్చేస్తుంది. ఇది మనం స్విచ్ ఆన్ చేస్తేనే మనకి ఈ స్టీమ్ అనేది బాగా వస్తుందండి. మనం యూస్ చేసినప్పుడు మనం పిల్లలకు దగ్గరగా ఉండేటట్లు చూసుకోండి. చాలా జాగ్రత్తగా స్టీమ్ అనేది పట్టించుకోవాలి. ఈ చిన్న జార్ చూసారు కదా, ఇది మనకి చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. ఇది వాళ్ళకి నోస్కి బాగా స్టీమ్ అనేది పట్టచ్చు. ఇప్పుడు చూసినట్లయితే ఇది పెద్దగా ఉంది కదా, దీన్ని మనకి పెద్దవాళ్ళ కోసం అండి. ఇది స్టీమ్ బాగా వస్తుంది. ఇలా మనం ఫిట్ చేసుకుంటే చక్కగా స్టీమ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక చిన్నది వచ్చింది కదా, ఈ చిన్న హోల్లో నుంచి స్టీమ్ అనేది వస్తుంది. ఇది మనకి నోస్కి బాగా యూజ్ అవుతుందండి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అది బాగా క్లియర్ చేయడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది ఎలా యూజ్ చేయాలా అన్నది చూద్దాం. ఇక్కడ వాటర్ కంటెంట్ ఎంతవరకు వేయాలా అన్నది చూపిస్తున్నారు. మ్యాక్సిమం లెవెల్ వరకు ఇక్కడ ఒకటి మార్క్ చేసి ఉంచారు. ఇది మనం అక్కడ వరకు మాత్రమే వాటర్ ఫిల్ చేసుకోవాలి. వాటర్ ఫిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఇక్కడ ఫిల్టర్ వాటర్ అనేది యూస్ చేయకూడదండి. నార్మల్గా ట్యాప్ వాటర్ అనేది యూస్ చేసుకోవాలి. లోపల ఫిల్ చేసుకోవాలి. ఆఫ్ లెవెల్ వరకు ఉంటుంది, అక్కడ వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ప్లగ్ ఆన్ చేయగానే 1-2-3 సెకండ్స్లోనే మనకి స్టీమ్ అనేది వచ్చేస్తుంది. చాలా ఎక్కువగా వస్తుంది. చూసుకుంటూ మనం పిల్లల్ని జాగ్రత్తగా మనం స్టీమ్ అనేది పట్టించుకోవాలి. ఇలా ఆఫ్ లెవెల్ వరకు మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా నేను స్టీమ్ చేస్తాను అన్నది మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం డిస్టెన్స్లో మనం స్టీమ్ అనేది పట్టుకుంటే బాగా వస్తుందండి. కొంచెం చాలా ముందుకు వరకు పెట్టుకోకండి, ఎందుకంటే చాలా ఎక్కువ ఆవిరి అనేది వచ్చేస్తూ ఉంటుంది దాంట్లో నుంచి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా మనం స్టీమ్ చేసుకోవడానికి ఇలా హెల్తీ కాకుండా బ్యూటీ టిప్గా కూడా ఇది యూజ్ అవుతుందండి. ఎలా అంటారా, మనం ఫేషియల్స్ చేసుకుంటాం కదా, అప్పుడు మనం స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మనం ఇలా స్టీమ్ అనేది చేసుకుంటే మన స్కిన్లో ఉన్న ఓపెన్ పోర్స్లో ఉన్న డస్ట్ క్లీన్ అయిపోతుందండి. చక్కగా రిమూవ్ అయిపోయి మన ఫేస్ అనేది క్లియర్ అయిపోతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, స్టీమ్ అనేది ఇలా చక్కగా పట్టుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి ప్రోడక్ట్ తీసుకొని మీరు మీ పిల్లలు ఆవిరి అనేది తప్పకుండా రోజుకి 2 times అనేది పట్టుకోవాలండి. ఈ చిన్న హోల్ నుంచి మనకి డైరెక్ట్గా నోస్కి ఇది వచ్చేస్తుంది ఆవిరి అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.